నమస్తే, వెల్కమ్ టు రియల్ స్టోరీ. బీమా కోసం ఓ అన్న హై డ్రామా నడిపాడు. తాను లేకపోయినా అన్న కుటుంబానికి ధీమా ఉండాలని భావించిన చెల్లిపైనే కుట్రల ప్రేమ అల్లాడు. ఎవ్వరూ ఊహించని రీతిలో ఏ అన్నా పాల్పడని దుర్మార్గానికి ఒడిగట్టాడు. కానీ ఆ అన్న అసలు గుట్టుని ఓ చెట్టు విప్పింది. మార్చురీ మాయను ఓ రిపోర్ట్ బయటపెట్టింది. ప్రకాశం జిల్లాలో అన్న చెల్లి ఓ ఇన్సూరెన్స్ పాలసీ మిస్టరీపై ఇవాల్టి రియల్ స్టోరీ. లక్షణంగా పట్టణానికి వెళ్లిన సోదరి శవమై తిరిగొచ్చింది. కార్ నడిపిన అన్నకు గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులంతా బోరున విలపించారు. గాయాలతో రక్తమోడుతున్న అన్నయ్య దిక్కులు పిక్కటిల్లేలా రోధించాడు. టౌన్ జర్నీలో అసలేం జరిగిందో తెలిసాక పోలీసులే కాదు, కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. పైసామే పరమాత్మ, ధనం మూలమిదం జగత్. కాణి ఉంటేనే ఖానా పీనా సబ్ కుచ్. బంధాల్లేవు, బంధువులు లేరు, రక్త సంబంధమే కానరాదు, ఆత్మీయత అస్సలుండదు, మంచి లేదు, చెడు లేదు. పచ్చనోట్లు పచ్చని సంసారంలో చిచ్చుపెట్టే బాంబులు, కరెన్సీ నోట్లు కంటికి రెప్పలాంటి మనుషులను కాటికి పంపే కాలనాగులు. జాతిని, నీతిని, రీతిని వదిలేసేలా చేసేది రూపాయే. అందరూ కాదు కానీ కొందరైతే డబ్బుకే దాసోహం. ఆ ధనం కోసం తోడబుట్టిన వాళ్ళని అంతు చిక్కని రీతిలో, ఎవ్వరికీ అర్థం కాని రీతిలో బొంద పెట్టేస్తుంటారు. అలాంటి వాళ్లలో ఎక్కడ కనిపించే వ్యక్తి నీచ్ కమీనేలకు కమీనే. ఎందుకంటే ఇన్సూరెన్స్ పైసల కోసం సొంత చెల్లినే అంతం చేశాడు. రోజులు, వారాలు, నెలల తరబడి స్కెచ్ వేసి ఎవ్వరికీ అర్థం కాని రీతిలో పైకి పంపాడు. అసలు విషయం తెలియక లబోదిబోమన్న జనాలు, పోలీసులు, డాక్టర్లు వెలికితీసిన ఓ సంచలన విషయం మొత్తం స్టోరీనే మార్చేసింది. మాలపాటి అశోక్ కుమార్, మాలపాటి సంధ్య అన్నా చెల్లెళ్ళు. అందరిలాగే అందరూ సిస్టర్ అండ్ బ్రదర్స్ లాగే ఆత్మీయంగా పెరిగారు. నాకు నువ్వు రక్ష, నీకు నేను రక్ష అంటూ పెరిగారు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడుకు చెందిన మాలపాటి అశోక్ కుమార్, మాలపాటి సంధ్యలంటే బాల్యం నుంచి అందరికీ తలలో నాలుక. ప్రస్తుతం అశోక్ కుమార్ కుటుంబం పొదిలి మండలం కాటూరువారిపాలెంలో నివాసముంటున్నారు. సంధ్యకు వివాహమైన భర్తతో ఏర్పడిన వివాదాల కారణంగా విడాకులు తీసుకుంది. కాటూరివారిపాలెంలో అన్న ఇంటి దగ్గరకొచ్చి ఉండేది. చిన్నప్పటిలాగే అన్నలో మంచితనముందని భావించింది. కాని పెరిగే కొద్దీ అన్నలో బుద్ధులు చిన్నవైపోయాయని మాత్రం గ్రహించలేకపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దివాలా తీసిన అశోక్ కుమార్ అప్పుల్లో కూరుకుపోయాడు. ఎలాగైనా అప్పుల ఊబి నుంచి బయటపడాలని నీచాతి నీచమైన ప్లాన్ వేశాడు అశోక్. అనారోగ్యంతో ఉన్న చెల్లెలు సంధ్య పేరిట వివిధ సంస్థల్లో ₹1,00,00,000 పైగా ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నాడు. ఆమెకు కూడా తెలియకుండానే హెల్త్ ఇన్సూరెన్స్ అంటూ ఈ తతంగం మొత్తం పూర్తి చేశాడు అశోక్. 2024 ఫిబ్రవరి 4న సంధ్యను హాస్పిటల్లో కొన్ని పరీక్షలు చేయించుకోవాలని నమ్మబలికి తన కార్లో ఒంగోలుకు తీసుకెళ్లాడు. జీవితంలో కొత్త జర్నీ మొదలు పెడదామని భావించిన ఆమె అదే తనకు లైఫ్లో లాస్ట్ జర్నీ అని మాత్రం గ్రహించలేకపోయింది. తూతూ మంత్రంగా కొన్ని డమ్మీ పరీక్షలు చేయించి తిరుగు ప్రయాణంలో డాక్టర్లిచ్చారంటూ ఏవో పేర్లు చెప్పి ఆమెకు నిద్రమాత్రలిచ్చాడు. మాత్రల ప్రభావంతో సంధ్య స్పృహ లేకుండా నిద్రపోతున్న సమయంలో కాటూరివారిపాలెం దగ్గర ఉన్న ఓ నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లాడు. గాఢ నిద్రలో ఉన్న సంధ్య గుండెలపై కూర్చుని తన వెంట తెచ్చుకున్న దిండుతో ఆమెకు ఊపిరాడకుండా చేసి ప్రాణం తీశాడు. ఆ తర్వాత ప్లాన్ ప్రకారం ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆమె మరణాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు తన కారును ఓ చెట్టుకు ఢీకొట్టి యాక్సిడెంట్ జరిగినట్టు నమ్మించే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో తనకు కూడా దెబ్బలు తగిలాయని చికిత్స కోసం గుంటూరులోని ఓ ఆసుపత్రిలో కొన్నాళ్లు ట్రీట్మెంట్ తీసుకున్నట్లు కలరింగిచ్చాడు అశోక్. ఇక ఇక్కడి నుంచే మొదలైంది అసలు సిస్సలు డ్రామా. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే చెల్లిని చంపిన అశోక్ వాటికి పత్రాల కోసం ఓ రేంజ్లో స్కెచ్ వేశాడు. ఎందుకంటే హత్య జరిగింది అని తేలితే ఇన్సూరెన్స్ డబ్బులు రావు. దీంతో 24 గంటలు కుట్రలు, కుతంత్రాల చుట్టై అతని ఆలోచనలు తిరిగాయి. దృశ్యం సినిమా ఇచ్చిన ఐడియానో, వెబ్ సిరీస్ ప్రభావమో కానీ మతిపోయే వ్యూహం వేశాడు. ఎవరిని ఎలా మేనేజ్ చేస్తే పనవుతుందో కనిపెట్టాడు. మొదట యాక్సిడెంట్గా పోలీసులు, వైద్యులు భావించిన ఒక్కో డౌట్ రైజ్ అయ్యే కొద్దీ బుర్ర తిరిగిపోతుంది. చెల్లిని చంపాడు, రోడ్డు ప్రమాదంగా అందర్నీ నమ్మించాడు. అయ్యో చెల్లిని పోగొట్టుకున్న అన్నా అంటూ అందర్నీ ఏడిపించాడు. కానీ సైన్స్ ని మాత్రం మోసం చేయలేకపోయాడు. సంధ్య మృతిని యాక్సిడెంట్గానే భావించిన పోలీసులు కేసు నమోదు చేశారు. కొన్ని రోజుల తర్వాత తన స్నేహితుడు మాలకొండారెడ్డికి అసలు విషయం చెప్పాడు అశోక్.
పోస్ట్ మార్టం రిపోర్టులో నిజం బయటకొస్తుందని, సంధ్యని నువ్వే చంపినట్టు తేలుతుందని అశోక్ను భయపెట్టాడు మాలకొండారెడ్డి. దొరికిపోతానేమో అనే భయంతో ఉన్న అశోక్ మాలకొండారెడ్డి సాయం కోరాడు. ఆస్పత్రిలో తోఫీగా విధులు నిర్వహిస్తున్న యూసుఫ్తో మాట్లాడి శవ పరీక్షలో సీజ్ చేసిన అవయవాలను మార్పు చేసేందుకు 3.5 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ముందుగానే 3 లక్షలు యూసుఫ్కు ఇచ్చారు. అనుకున్న ప్రకారమే సంధ్య అవయవాల స్థానంలో మరో వ్యక్తికి సంబంధించినవి పెట్టి రిపోర్టు కోసం పంపారు. అంతా ప్లాన్ ప్రకారమే సవ్యంగా సాగుతోంది అని భావించిన అశోక్కు తర్వాత అసలు సినిమా మొదలైందే. సంధ్య పోస్ట్ మార్టం రిపోర్టు కోసం అన్న అశోక్ రెగ్యులర్గా ఆస్పత్రి వైద్యులను సంప్రదిస్తూ ఉండడంతో వారు అనుమానించారు. ఈ వ్యవహారంలో ఏదో తేడా కొడుతోందని వైద్యులకు సందేహం రావడంతో వారు పోలీసులకు ఉప్పందించారు. పోలీసులు అప్పట్నుంచి అనుమానంతో అశోక్పై నిఘా పెట్టారు. రకరకాల ప్రశ్నలతో సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. పొదిలి స్టేషన్లో ఒక యాక్సిడెంట్ కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో ఒక అన్నా చెల్లెళ్ళు వస్తూ ఉంటే చెట్టు గుద్దుకొని యాక్సిడెంట్ చనిపోయినట్లుగా రిపోర్ట్ ఇచ్చారు. ఆ కేసులో మొదటి నుంచి అనుమానాస్పదంగా ఉన్న కేసు. ఆ తర్వాత నేను ప్రస్తుత ఎస్ఐ వేమన మేము ఛార్జ్ తీసుకున్న తర్వాత మొత్తం దర్యాప్తు చేస్తే దర్యాప్తులో అనేక అనుమానాస్పద విషయాలు మాకు తెలిసినాయి. సో అనుమానంలో భాగంగా మేము అసలు ఆ వెహికల్ నడిపిన ఆ అమ్మాయి, చనిపోయిన అమ్మాయి అన్న గురించి మేము ఆరాధిస్తే అతను ఊర్లో కొంచెం జల్సాగా తిరుగుతూ బాగా ఖర్చు పెడుతూ అప్పుల పాలై ఉన్నాడని తెలిసింది. కారును డ్రైవ్ చేసింది అన్న అశోకే. కానీ అశోక్కి స్వల్ప గాయాలే అయ్యాయి. దీంతో పాటు సంధ్య మృతదేహంపై కూడా ఎక్కడా బలమైన గాయాలు కూడా లేవు. దీనికి తోడు మార్చురీలోని తోఫీ కూడా విధులకు సక్రమంగా హాజరు కావట్లేదు. పోస్ట్ మార్టం రిపోర్టు కోసం వైద్యులపై అశోక్ ఒత్తిడి తెస్తున్నాడని వైద్యులు చెప్పిన దాని ప్రకారం అశోక్ పైనే మొత్తం ఫోకస్ పెట్టారు. అన్ని అంశాలను ఒకదానితో ఒకటి లింక్ చేసే ప్రయత్నం చేశారు. అతని బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేశారు. ఏమన్నా అమ్మాయిని ఏమన్నా చంపేసి ఉంటాడని చెప్పేసి అనుమానంతో ఆ అమ్మాయి మీద ఉన్న పాలసీలు ఏమున్నాయా అని వెరిఫై చేస్తే మాకు ఒక 2 పాలసీలు ఆన్లైన్లో 73 లక్షలకు ఆ అమ్మాయి పేరు మీద చేసినట్లుగా కనపడింది. ఆ అమ్మాయి ఒక సాధారణమైన కూలి పని చేసుకునే అమ్మాయి. ఆ అమ్మాయికి యాక్చువల్గా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అంత వాల్యుబుల్ ఇన్సూరెన్స్ టర్మ్ పాలసీలు ఇవ్వరు. సో మా అనుమానం ఇంకా బలంగా చేయకూడడంతో అందులో మెడికల్ రిపోర్ట్స్ కొన్ని ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఆ మెడికల్ రిపోర్ట్స్ కోసం మేము బాగా ఇంట్రెస్ట్గా డైరెక్ట్గా ఫోరెన్సిక్ ప్రొఫెసర్లతోటి డాక్టర్లతోటి ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడి ప్రతిదీ కూడా పర్స్యూ చేసి అవి తెప్పించడం జరిగింది. తదుపరి ఆ మెడికల్ రిపోర్ట్స్లో పిఎంసీలో అమ్మాయిని గొంతు నిలిపి చంపినట్లుగా, ఊపిరాడకుండా చేసి చంపినట్లుగా మాకు రిపోర్ట్ వచ్చింది. గ్రామంలో విచారించే క్రమంలో అశోక్ రియల్ ఎస్టేట్ పేరుతో జులాయిగా తిరుగుతూ ఉంటాడని తెలిసింది. మృతి చెందిన సంధ్య పేరుతో కొంతకాలం క్రితం పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ చేశారని సమాచారం అందింది. దీంతో అప్పటి వరకు యాక్సిడెంట్ కేసుగా ఉన్న ఈ కేసును సంధ్య తండ్రి ఫిర్యాదు తీసుకుని హత్య కేసుగా మార్చారు పోలీసులు. అశోక్ని అదుపులోకి తీసుకుని వారిదైన శైలిలో విచారించడంతో కొత్త విషయాలు వెలుగుచూశాయి. మొత్తం జరిగిందంతా వెళ్లగక్కాడు. పోలీసుల విచారణలో అశోక్ ఉద్దేశపూర్వకంగా ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆమెను హత్య చేసినట్టు తేలడంతో అశోక్ను అదుపులోకి తీసుకున్నారు. మెడికల్ ఆఫీసర్కి అసిస్టెంట్గా వ్యవహరించే యూసఫ్ అనే వ్యక్తిని కాంటాక్ట్ చేసి అతనితో 3 లక్షల రూపాయలకు ఒక ఒప్పందం చేసుకున్నారు. అదేంటంటే కడుపులో ఉన్న విసరా కంటెంట్స్ని వేరే వ్యక్తితో మార్చే విధంగా మెడికల్ రిపోర్ట్స్ ఎఫ్ఎస్ఎల్ పరీక్షలు చేసినా కూడా పట్టుబడకుండా ఉండే విధంగా అతనితో ఒప్పందం చేసుకున్నారు. 3.5 లక్షల రూపాయలకి అతనికి 3 లక్షల రూపాయలు ఇచ్చారు. అతను యూసఫ్ కూడా ఆ కంటెంట్స్ని మారవడం జరిగింది. ఈ మధ్యలో ఇంకొక వ్యక్తి అతన్ని పరిచయం చేయడానికి ఉపయోగపడ్డారు. వాళ్ళని కూడా ముద్దాయిలుగా చేశాము. మొదటి ముద్దాయి అయిన మాలపాటి అశోక్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. మొదటి నుంచి అశోక్ వైఖరిపై అనుమానమున్న పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేశారు. గ్రామంలో ఆరా తీయగా అశోక్ రియల్ ఎస్టేట్ పేరుతో జులాయిగా తిరుగుతూ ఉంటాడని తెలిసిందే. సంధ్య పేరుతో కొంతకాలం క్రితం పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ పాలసీలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. దాంతో అశోక్ని అదుపులోకి తీసుకుని గట్టిగా ప్రశ్నించడంతో నిజాలు కక్కేశాడు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే సంధ్యను చంపినట్టు అశోక్ ఒప్పుకోవడంతో అతన్ని అరెస్టు చేశారు. అతడికి సహకరించిన మాలకొండారెడ్డి, యూసుఫ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వ్యసనాలకు బానిసై వ్యాపారంలో దివాళా తీసిన ఓ అన్న తన చెల్లెల్ని అడ్డం పెట్టుకుని ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలనుకున్నాడు. విడాకులు తీసుకుని పుట్టింట్లోనే ఉంటున్న చెల్లెలి పేరిట భారీ మొత్తంలో ఇన్సూరెన్స్ చేశాడు.
అనారోగ్యంతో ఉన్న చెల్లెల్ని హాస్పిటల్కు తీసుకెళ్లే నెపంతో కారులో ఎక్కించుకుని మత్తుమాత్రలిచ్చి స్పృహ కోల్పోయిన తరువాత ఆమెకు ఊపిరాడకుండా చేసి చంపేశాడు. కారును చెట్టుకు ఢీకొట్టి యాక్సిడెంట్గా క్రియేట్ చేశాడు. లంచమిచ్చి పోస్ట్ మార్టం రిపోర్టులను కూడా తారుమారు చేసే ప్రయత్నం చేశాడు. చివరికి అతని పాపం బయటపడింది. జీవితం జైలు పాలైంది. తాను లేకపోయినా కుటుంబ సభ్యులు ధీమాగా ఉండాలన్న ఆలోచనతోనే ఇంటి పెద్ద దిక్కు బీమా చేయిస్తాడు. ప్రమాదవశాత్తు ఆయన చనిపోతే ఆ డబ్బులు ఫ్యామిలీ మెంబర్స్కే వస్తాయి. కానీ చచ్చేంత వరకు కూడా కొందరు కుటుంబ సభ్యులు ఆగడం లేదు. చంపేసి ప్రమాదంగా చిత్రీకరించి ఇన్సూరెన్స్ డబ్బులను కొట్టివేయాలని స్కెచ్ వేస్తున్నారు. మనీ మేక్స్ మెనీ థింగ్స్, మంకీ థింగ్స్, క్రూయల్ థింగ్స్. మనిషిని అవసరాలు ఏ పని చేసేందుకైనా దిగజారుస్తాయి. అవసరమైతే బతికుండగానే ఫోటోకు దండ వేయించుకోవడానికి కూడా వెనకాడనివ్వవు. క్రైమ్ కథ చిత్రాలు, సీరియల్స్ అన్నింటినీ తలదన్నేలా స్కెచ్ వేశాడు ఓ వ్యక్తి. అంతా అనుకున్నట్టుగానే జరుగుతుంది అనుకున్న సమయంలో పాపం భార్యపై ప్రేమతో మరో డ్రామా ఆడబోయి ఇరుక్కుపోయాడు. సస్పెన్స్ థ్రిల్లర్ని తలపించిన ఈ స్టోరీ తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో జరిగింది. పూసయ్య వేసిన స్కెచ్ చూసి పోలీసులే నోరెళ్లబెట్టారు. రంగంపేట మండలం వీరంపాలెంకు చెందిన ధాన్యం వ్యాపారి పూసయ్య. ఈయన తీర్చలేనన్ని అప్పులు చేసి కూరుకుపోయాడు. తీసుకున్న రుణాలు తీర్చలేక ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. ఈ క్రమంలోనే వీరంపాలెంలో ఓ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఓ రోజు పూర్తిగా కాలిపోయిన గుర్తు తెలియని వ్యక్తి శవాన్ని గుర్తించారు పోలీసులు. శవం పక్కనే పడి ఉన్న చెప్పులు, సెల్ ఫోన్ ఆధారంగా అది పూసయ్య మృతదేహమేనని ఆయన కుటుంబ సభ్యులతో సహా గ్రామస్తులు నిర్ధారణకొచ్చారు. పాపం ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో చనిపోయాడు అనుకున్నారు. పూసయ్య భార్య ఇక తాను బతకను, చచ్చిపోతానంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. ఇంతవరకు కథ గోడకు వేసిన సున్నంలా స్ట్రాంగ్గా నడిచింది. ఆ తర్వాతే గోడ కొట్టిన బంతిలా రివర్స్ వచ్చింది. ఇంతలో నేను చావలేదు, బతికే ఉన్నానంటూ లేచొచ్చాడు పూసయ్య. మరి ఇన్ని రోజులు ఎక్కడున్నావు అన్న ప్రశ్నలకు కథ చాలా బాగా అల్లి చెప్పాడు. పొలం దగ్గర ఓ శవాన్ని ఇద్దరు వ్యక్తులు కాల్చేస్తుంటే అడ్డుకోబోయానని, వాళ్లు తనను కొట్టి ఆటోలో వేసుకుపోయారని, దుండగుల నుంచి ఎలాగోలా తప్పించుకోవచ్చానని చెప్పాడు. ఇదే నిజమేనేమో అనుకున్నారు కుటుంబ సభ్యులు. కానీ పోలీసులకు మాత్రం పూసయ్యపై అనుమానం పోలేదు. కథ ఎక్కడో తేడా కొడుతోంది అని భావించి పూసయ్యను తమదైన స్టైల్లో విచారించుగా అసలు కథ అప్పుడు గడగడా బయటపెట్టాడు పూసయ్య. 40 లక్షల ఇన్సూరెన్స్ సొమ్ము కోసం చనిపోయినట్టు చిత్రీకరించాడు పూసయ్య. తాను చనిపోయినట్టు నమ్మించి కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉంటే అన్ని సమస్యల నుంచి బయటపడొచ్చని అనుకున్నాడు. ప్రమాదవశాత్తు మరణించినట్టు అందరినీ నమ్మించడానికి పెద్ద స్కెచ్చే వేశాడు. గుర్తు తెలియని మృతదేహం కోసం ఇద్దరు యువకులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ ఇద్దరు యువకులు మృతదేహం కోసం వెతికారు. ఈ క్రమంలోనే పాత బొమ్మూరులో ఓఎన్జీసీ ఇంజనీర్ నెల్లి విజయరాజు మరణించారు. ఈయన మృతదేహాన్ని శవపేటికలో పెట్టి పూడ్చారు కుటుంబ సభ్యులు. విషయం తెలుసుకున్న ఇద్దరు యువకులు విజయరాజు మృతదేహాన్ని శవపేటిక నుంచి దొంగలించారు. అనుకున్న ప్రకారం వీరంపాలెం తీసుకెళ్లి ఓ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఆ మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇది పూసయ్య మృతదేహమేనని అందరినీ నమ్మించగలిగారు. ఆ రోజు నుంచి పూసయ్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పరిస్థితిని ఎప్పటికప్పుడు యువకులు పూసయ్యకు చేరవేశారు. కానీ ఇంతలోనే భార్య ఆవేదనను చూసి కరిగిపోయాడు పూసయ్య. తాను బతికున్న విషయాన్ని ఎలాగైనా సరే తన భార్యకు చెప్పాలని అజ్ఞాతంలో నుంచి బయటకొచ్చేశాడు. అసలు విషయం చెప్పకుండా మరో కట్టుకథ అల్లి పోలీసులకు చిక్కాడు. పూసయ్యను, అతనికి సహకరించిన మరో ఇద్దరు యువకులను అరెస్టు చేశారు పోలీసులు. భీమా డబ్బుల కోసం అందర్నీ బోల్తా కొట్టించబోయి అడ్డంగా చిక్కారు. చేసిన అప్పులు కొండలా పేరుకుపోయాయి. అప్పులు తడిసి మోపెడయ్యాయి. తీర్చే పరిస్థితి కనిపించలేదు. దీంతో ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకుని అప్పు చెల్లించాలని డిసైడ్ అయ్యాడు. తన పేరున ₹1 కోటి ఇన్సూరెన్స్ కట్టి ఆ డబ్బులు తీసుకోవాలని నిర్ణయించాడు. అయితే ఇక్కడే ఘాతుకానికి పాల్పడ్డాడు. తన షాపులో పనిచేస్తున్న మానసిక వికలాంగుణ్ణి బలి చేశాడు. తానే చనిపోయినట్టు నాటకమాడాడు ఓ దుర్మార్గుడు. విషయం బయటపడటంతో నిందితుణ్ణి పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాల జిల్లా పాములపాడులో జరిగిన ఈ కిరాతకం ఆలస్యంగా వెలుగు చూసింది. అప్పుల నుంచి బయటపడేందుకు పక్కా ప్లాన్తో ₹1 కోటి ఇన్సూరెన్స్ చేశాడు ఫారూక్ బాషా. తాను చనిపోయినట్టు నమ్మించడానికి తన షాప్లో ప్రతాప్ అనే మానసిక వికలాంగుణ్ణి ఉంచి అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తరువాత అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం ఫారూక్ అగ్ని ప్రమాదంలో చనిపోయాడని లబ్బో దిబ్బోమని ఏడుస్తూ తెగ నటించేశారు కుటుంబ సభ్యులు.
ఫారూక్ బాషా సజీవ దహనమైనట్టుగా చుట్టుపక్కల వారిని నమ్మించారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లకుండా నేరుగా శ్మశాన వాటికకు తీసుకువెళ్లి అంత్యక్రియలు చేశారు. అక్కడి నుంచి పరారయ్యాడు ఫారూక్. దీంతో అనుమానాలు మొదలయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేశారు మృతుడి కుటుంబ సభ్యులు. ఫారూక్ బాషా తన భర్తను సజీవ దహనం చేశాడని ప్రతాప్ భార్య స్వరూప కుటుంబ సభ్యులు ఫిర్యాదులో తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని వారు పోలీసులను వేడుకున్నారు. దర్యాప్తు చేపట్టిన అధికారులు ఫారూక్ బాషా హైదరాబాద్లో ఉన్నట్టు గుర్తించి అక్కడే అదుపులోకి తీసుకున్నారు. దీంతో అగ్ని ప్రమాదంలో చనిపోయింది ఫారూక్ బాషా కాదని ప్రతాప్ అని నిర్ధారణ అయింది. వినడానికే కర్ణ కఠోరం, ఆలోచించడానికే ఘోరాతి ఘోరం. బతికిన వారిని చంపేశారు, చచ్చిన వారిని బతికినట్టు నటించారు, తోడబుట్టిన వారిని హతమార్చారు. కుటుంబానికి ధీమా కోసం భీమా చేసిన వ్యక్తిని చంపేశారు. ఫ్యామిలీకి పెద్ద దిక్కు అనే బాధ్యతో, బిరుదో, సమాజం పెట్టిన కిరీటమో తానున్నా లేకపోయినా నా అనుకున్న వాళ్లు మాత్రం బజారున పడకూడదన్నది ఎంటి పెద్ద దిక్కు ఆలోచన. అలాంటి పెద్ద ఆలోచన చేసిన పెద్ద మనిషిని కుటుంబ సభ్యులై చంపేస్తున్నారు. మరికొన్ని చోట్ల రక్తం పంచుకుని పుట్టిన అన్నాదమ్ములను, అక్కాచెల్లెళ్లను హత్య చేశారు. చచ్చేంత వరకు ఎవ్వరూ వెయిట్ చేయటం లేదు. ముందే చంపేసి ఇన్సూరెన్స్ డబ్బులు దోచేసుకుందామని స్కెచ్లు వేయటం అమానుషం, అనాగరికం. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం హత్యలు చేసిన ఘటనలు చూశాం. అది కూడా పరాయి వ్యక్తుల పేర్లతో భారీగా ఇన్సూరెన్స్ పాలసీలు చేసి ఆ తర్వాత చంపేసి పాలసీలను క్లెయిమ్ చేసుకున్నారు కొందరు దుర్మార్గులు. చివరకు నేరం బయటపడి జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. కానీ కొందరు బతికుండగానే బలవంతంగా బకెట్ తన్నించేస్తున్నారు. అయ్యో చనిపోయాడని వలవల ఏడుస్తూ లోలోపల కాసుల కళకళల కలలు కంటూ నటిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో సొంత సోదరిని బ్రదర్ అశోక్ ఇలాగే చంపాడు. ఆమె అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకున్నాడు. తన అప్పులు తీరాలన్నా, ఆస్తులు పోగేసుకోవాలన్నా, జులాయిగా తిరగాలన్నా తన చేతగాని బతుక్కి ఇన్సూరెన్స్ డబ్బులే దిక్కని ఘోరమైన పన్నాగాలు వేశాడు. పోస్టుమార్టం రిపోర్టునే మార్చాలని అనుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో పూసయ్య అనే వ్యక్తి 40 లక్షల బీమా డబ్బుల కోసం చచ్చినట్టు యాక్ట్ చేద్దామనుకున్నాడు. నంద్యాలలో ఓ మానసిక వికలాంగుణ్ణి చంపి తానే చనిపోయినట్టు ఫారూక్ యాక్టింగ్ చేశాడు. వీళ్ల ప్రయత్నాలేవీ ఫలించలేదు. అడ్డంగా దొరికిపోయారు, జైలు పాలయ్యారు. వీరే కాదు, కొందరు ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్న తండ్రిని చంపిన వాళ్లున్నారు. కారుణ్య నియామకానికి తల్లిని హత్య చేసిన వారు ఉన్నారు. మనిషి డబ్బు పిచ్చి ముందు ప్రేమ, ఆప్యాయత, బాధ్యత, నమ్మకం, రక్త సంబంధం, స్నేహమనేవి లేనే లేవని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనాలు అక్కర్లేదు. తాను పోతే కుటుంబానికి ఆసరాగా ఉండాలని భీమా చేస్తే ముందే పోయేలా చేస్తున్నారు. ఇదేం పోయే కాలమో.